మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, ఆస్తి విషయంలో, ఉద్యోగ విషయంలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఆచితూచి కూడా వ్యవహరించాలి. అందరూ మనవారే కదా అని చెప్పేసి కొన్ని వ్యవహారాలు చెప్పడం, తద్వారా అవి ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం అనేది అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వీరికి చాలా అనుకూలంగా ఉంది. వీరు ఏదైతే ఒక సాధించాలనుకున్నారో అది వారం నెరవేరుతుంది. అదేవిధంగా ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. అయితే మీ మాట ఎదురు కొంతమంది నచ్చదు. మీరు బాగా ఎక్కువగా మాట్లాడతారని, లేదా మీకంటూ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, లేదంటే జనాలు ఎక్కువగా మిమ్మల్ని ఫాలో అవుతారని, ఇటువంటి ద్వేషాలు ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోవద్దు. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది మీరు చేయండి. అదేవిధంగా ఏదైనా ఒక ఆలోచన విధానాన్ని చేయాలి అనుకున్నప్పుడు సలహాలు తీసుకోండి. కానీ అంతిమంగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. దైవానుగ్రహం వల్ల మంచి కార్యక్రమాలు చేపడతారు, శుభకార్యాలు చేయదలుచుకుంటారు. శుభకార్యాల విషయాల్లో కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణం కావచ్చు, వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ప్రిపరేషన్ వరకు చాలా చక్కగా ఉంది. అదేవిధంగా నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మంచి లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు ఎక్కువగా తీసుకుని ముందుకు వెళ్తారు. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు, వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వం సంబంధించిన లీజులు కావచ్చు, లేదా కాంట్రాక్ట్ కావచ్చు, ఏదైనా వీరికి మంజూరయ్యే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మటుకు మార్చుకోవద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సమాధానాలు ఎవరు చెప్పినా సలహాలు చెప్తారు. కానీ ఆచరణలో మటుకి అది మీరే నిర్ణయం తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. మగవారు అయితే ఏకముఖ రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.